హలో అండి, వెల్కమ్ టు నైనీ క్రియేషన్స్. ఈరోజు మనం లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్తో టాసల్ డిజైనింగ్ అనేది నేర్చుకుందాము. ముందుగా మిగిలిపోయిన క్లాత్ని తీసుకొని మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇలాగ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకుందాము. నేనైతే 4 పీసెస్ అనేవి తీసుకున్నానండి. 4 టాసల్స్ చేద్దాము అని. దానికి తగ్గట్టుగా 4 పీసెస్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇవి మనకి సింపుల్గా 15 to 20 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. 3-4 మెటీరియల్స్ మాత్రమే యూజ్ అవుతాయి. 100 టైప్స్ ఆఫ్ టాసల్స్ని నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. దాంట్లో 5 టాసల్స్ నేను పోస్ట్ చేశాను. ఇక నుంచి కంటిన్యూస్గా ఈ 6th one అనేది పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 4 పీసెస్ని నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇలా మనం నీట్గా కట్ చేసుకున్న ఈ 4 పీసెస్ని తీసుకొని ఏదైతే మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నామో దాంట్లో రిక్వైర్డ్ ప్లేస్లో మనము గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇది ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయండి. చూసారుగా, మనం నీట్గా మార్క్ చేసిన దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కొంచెం ఖర్చు అనేది ఉంచుకొని రౌండ్గా కట్ చేసుకున్నాం కదా. ఆ కట్ చేసుకున్న పార్ట్లో కొంతవరకు, అంటే ఆ వదిలేసిన పార్ట్ ఏదైతే ఉందో అది స్టిచ్చింగ్ పార్ట్. ఇది వచ్చేసి మనకి టాసెల్ డిజైన్కి కావాల్సిన పార్ట్ అనమాట. సో దానికోసం మనం గ్లూ అనేది దాని అంతటికి అప్లై చేసి ఫ్యాబ్రిక్ గ్లూయే యూజ్ చేయండి. ఎందుకంటే అది మాత్రమే కొంచెం స్టిక్కీగా అతుక్కుంటుంది, చాలా బాగుంటుంది, గట్టిగా ఉంటుంది. తర్వాత వాష్ చేసినా కూడా పోదు. B6000, 7000 గ్లూ ఉంటుంది కదా, దానికైతే ఇది అసలు పని చేయలేదండి. ఈ ఫ్యాబ్రిక్ గ్లూ ఏదైతే ఉందో ఇది బాగా స్టిక్కీగా అంటుకుంది, వాష్ చేసినా కానీ పోలేదన్నమాట. అందుకని నేను దీన్ని ప్రిఫర్ చేస్తున్నాను. మీరు కూడా దీన్నే చేయండి. ఈ షేప్లోనే అని కాదు, మీకు నచ్చిన షేప్లో మీరు చేయండి. నేనైతే ఈ షేప్లో చూపిస్తున్నాను. జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. టాసల్స్ అనేవి చాలా రకాలుగా మనం చేసుకోవచ్చండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కూడా టాసల్స్ వల్లనే బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ అందం వస్తుంది కదా. సో ఈ కట్ బీడ్స్ అనేవి పూర్తిగా ఆరిపోవడానికి ఓవర్ నైట్ అంతా వీటిని ఆరబెట్టాలండి. అప్పుడైతేనే మనకి స్టిఫ్గా ఉంటాయి, వాటర్ పడ్డా కూడా ఊడిపోవు. మనం వాష్ చేస్తాం కదా, కావాలని వాష్ చేసినా కానీ ఊడిపోవు అన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్న గ్లూని మాత్రమే వాడండి, అదైతేనే బాగా అతుక్కుందనమాట, అసలు ఊడిపోలేదు పూసలు. ఓవర్ నైట్ తర్వాత మనకి ఇలా అయ్యాయి. దానికి మన టాసల్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని ఇలా నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. మనం వదిలేసాం కదా పార్ట్, ఆ వదిలేసిన పార్ట్ అంతటిని కూడా ఇట్లా నీడిల్తో చిన్న చిన్నగా స్టిచ్ చేసుకోవాలి. మనం హెమ్మింగ్ స్టిచ్ చేస్తాం కదా, ఆ స్టిచ్తో మెల్లమెల్లగా కుట్టుకోవాలి. దీన్ని మిషన్తో కూడా స్టిచ్ చేయొచ్చండి, కాకపోతే నిడిల్ విరిగిపోయే ప్రాబ్లం ఉంది. ఫస్ట్ నేను మిషన్తోనే స్టిచ్ చేశాను, నిడిల్ విరిగిపోయింది. సో మీరు కూడా స్టిచ్ చేయాలి అనుకుంటే కొంచెం కేర్ఫుల్గా ఏదైతే వదిలేసిన పార్ట్ ఉందో ఆ పార్ట్ని సింగిల్ ఫుట్ పెట్టి స్టిచ్ చేయండి. ఇప్పుడైతే అలా మిగిలిన క్లాత్ని సిజర్తో కట్ చేసుకొని ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ని మనం నీడిల్తో చేతి పనిలాగా, అంటే హెమ్మింగ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఈ కట్ బిట్స్ అనేవి బయట ఉండడం వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుందండి. నీడిల్ కూడా సరిగా దిగదు. సో కొంచెం సన్నగా ఉన్న నీడిల్ అయితే మనకి ఈజీగా ఈ పని అంతా అయిపోతుంది అనమాట. పెద్దగా బనీన్ లేకుండా, హడావిడి పడకుండా ఈజీగా చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఈ ఐడియాని అయితే మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా నేను కొన్ని డిజైన్స్ అనేవి చేశాను, ఇట్లాంటివి టాసల్ డిజైన్స్. దానివల్ల, అంటే అవి నేను చాలా రోజులు యూజ్ చేయడం వల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇలా కూడా యూజ్ చేయొచ్చు, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అని. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ షేప్లో అనే కాదు, మీకు నచ్చిన షేప్లో, అంటే నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీకు నచ్చిన ఏ ప్యాటర్న్లో అయినా, ఎలాంటి డిజైన్లో అయినా మీరు చేసుకోవచ్చు.
ఇదైతే ఊడిపోలేదండి, ఇప్పటికీ నేను యూజ్ చేస్తూనే ఉన్నాను, యూజ్ చేశాను, వాష్ చేశాను కూడా, ఊడిపోలేదు. కానీ ఇది కట్ బీడ్స్తో చేశాను కదా, ఇంతకుముందు మాత్రం నేను షుగర్ బీడ్స్తో చేశాను, అవి కూడా చాలా బాగా అతుక్కున్నాయి. కట్ బీడ్స్ ఇంకా బాగా అతుక్కుంటాయి షుగర్ బీడ్స్ కన్నా. టాసిల్ కంప్లీట్ అయింది కదా, దానికి ఒక 2-3 మోతీ బీడ్స్ అనేవి యాడ్ చేశాను. ముందు అవి థ్రెడ్లోకి ఎక్కలేదండి. ఫస్ట్ అయితే నార్మల్గానే పెట్టి చూశాను ఎక్కుతుందని, కానీ ఎక్కలేదు. కొంచెం థ్రెడ్ చివరన గ్లూ అతికించి అది డ్రై అయ్యేంత వరకు కొద్దిసేపు ఆగి తర్వాత ఎక్కించాను. చాలా ఈజీగా ఎక్కాయి అనమాట. ఈ ట్రిక్తో ఎన్ని బీడ్స్ అయినా, ఎంత పెద్ద థ్రెడ్లో అయినా ఎక్కించవచ్చు అనమాట. రెండు టాసిల్స్కి నాకు 6 బీడ్స్ అనేవి ఎక్కాలి. 6 బీడ్స్ అనేవి నేను ఎక్కించాను అనమాట. ఈ టాసిల్స్ ఏవైతే ఉన్నాయో, నేను 4 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను కదా, 4 పీసెస్ తీసుకున్నాను కదా, 4 పీసెస్ నాకు టైం లేక 2 పీసెస్తోనే చేశాను. మీరు కొంచెం టైం కుదుర్చుకొని ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, ఎలాగో స్టిక్కింగే కాబట్టి ఎన్ని పీసెస్ అయినా సరే రెడీ చేసుకొని మీ టాసిల్స్ మీరు గ్రాండ్గా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఫైనల్ లుక్, మన టాసిల్స్ రెడీ అయిపోయండి. చూడండి, నేను తీసుకున్న 4 పీసెస్ కూడా యూజ్ చేసుంటే స్టెప్ బై స్టెప్ 2 స్టెప్స్ అనేవి వచ్చేవి, ఇంకా గ్రాండ్గా కనిపించాయి అనమాట. సో ఇలాంటి టాసిల్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఎన్ని ఎక్కువ టాసిల్స్ ఉంటే అంత బాగుంటాయి. సో తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇదండి మన వీడియో. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.